హలో. కొన్ని కండిషన్స్. ఏంటవి? నువ్వు నా పాస్ట్ గురించి మాట్లాడకూడదు. ఓకే. ఈ 4 days తర్వాత నువ్వు నా లైఫ్లో ఉండొద్దు. మెసేజ్, ఫోన్ కాల్ ఇవేవి ఉండొద్దు. ఓకే. ఈ 3 days మన మధ్య ఉండేది ట్రావెల్ కంపానియన్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ మాత్రమే. అది కాకుండా ఫ్రెండ్షిప్, లవ్ ఇలాంటి ఎమోషన్స్లోకి వెళ్ళకూడదు. నీ కండిషన్స్ కూడా నీలాగే కాంప్లికేటెడ్గా ఉన్నాయి. నీకు ఓకే అయితే ఎర్లీ మార్నింగ్ 6కి చర్చ్కి ఇద్దరం కలిసి వెళ్దాం. లేదంటే నేను ఒక్కదానే వెళ్తాను. నాకు కనిపించద్దు కూడా. బాయ్. శ్రావ్య, శ్రావ్య, శ్రా శ్రావ్య, ఇంకో కండిషన్ కూడా, నువ్వు నన్ను షూట్ చేయకూడదు. నాట్ ఈవెన్ అ సెల్ఫీ. బాయ్. అది కాదు శ్రావ్య, ఒకసారి నేను హలో. ఎక్కడున్నా? ఇక్కడే ఉన్నా. సరే, ఒక 5 minutes వచ్చేస్తున్నా. ఓకే. ఎప్పుడొచ్చా? ఇక్కడే ఉన్నా. నైట్ అంతానా? అంటే లోపల 5,000 చెప్పాడు. ఇంత మార్నింగ్ రావాలంటే ఇక్కడే ఉండాలి కదా. సో కాల్ చేయాల్సింది కదా. చేశాను, ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు చేశాను, బట్ ఎంగేజ్ వచ్చింది. సరే పద. ఎక్కడికి? చెప్పాను కదా, చర్చ్ కని. నేను ఫేస్ కూడా వాష్ చేసుకోలేదు. ఒక 10 minutes నీ రూమ్కి. నో, నా వాష్రూమ్ యూజ్ చేయొద్దు. నువ్వు చూడు ఎలా ఉన్నావు, నేను చూడు ఎంత దారుణంగా ఉన్నాను. అయినా సరే నా నీ వాష్రూమ్ యూజ్ చేయడం నీకు ఇష్టం లేదు, తెలుసు. ఎక్కు. ఏమైంది? నైట్ ఎంగేజ్ ఎందుకు వచ్చింది? అది నీకు అనవసరం. ఓకే, అయితే ఇప్పుడు నీతో రావడం కూడా అనవసరమే. ఓవర్ యాక్షన్ చేయకు. నీకు నువ్వుగా వచ్చి అడిగావు ట్రావెల్ చేయమని. ఇప్పుడు నేనేం అనలేదు. వెళ్దాం పద. ఈ ఒక్కసారి నేను వదిలేస్తున్నా. ఇంకొకసారి నన్ను ఏమన్నా అంటే చెప్పకుండానే వెళ్ళిపోతావు, నాకు తెలుసు. కారెక్కు ప్లీజ్.